హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని, లైక్ చేసి, వీలైతే షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్. ఈ సంఘటన జరిగినప్పుడు నా వయస్సు 20. నేను డిగ్రీ చదువుతున్నాను. అప్పుడు నేను బాగా చదువుకునే విద్యార్థిని. ఒకరోజు మా రిలేటివ్స్ నుంచి పెళ్లికి రమ్మని కాల్ వచ్చింది. అది సమ్మర్ టైం కావటంతో వేడి తీవ్రంగా ఉంది. పెళ్లి నైట్ పెట్టుకున్నారు. నేను కూడా వెళ్లాను. పెళ్లి ఇంటి చుట్టూ అందమైన పూల డెకరేషన్స్, రంగురంగుల లైట్లు, ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి. బయట పందిరి కింద బ్యాండ్ సౌండ్, పాటలు, నవ్వులు, పిల్లల అరుపులు, పెద్దల మాటలు అన్నీ కలిసి వేడుక వాతావరణం సృష్టించాయి. ఎండలు ఎక్కువగా ఉన్నా రాత్రి కొద్దిగా చల్లని గాలి వీస్తోంది. నైట్ 8 గంటలకి డిన్నర్ స్టార్ట్ అయింది. పెద్ద పందిరి కింద చాలా పెద్ద ఆకులు పరిచి అన్ని వంటకాలు, అన్నం, సాంబార్, పులుసు, కూరలు, చికెన్ ఫ్రై, పాపడ్లు, పచ్చడి వేడెక్కి స్టీమ్ అవుతూ వాసనలు చెదురుతున్నాయి. ఫ్యాన్లు తిరుగుతున్నా గుంపు ఎక్కువ కావటంతో గాలి తక్కువగా ఉంది. నేను అందరికీ డిన్నర్ సర్వ్ చేస్తూ మా రిలేటివ్స్తో సరదాగా మాట్లాడుతున్నాను. పెద్దవాళ్లు నన్ను చూసి, ఇతనికి పిల్లనిస్తే బావుంటుంది అని సుఖాలు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మా చిన్నప్పుడు నాతో కలిసి పెరిగిన బావ కనిపించాడు. అతనితో బయటికి వెళ్లి కాసేపు సరదాగా మాట్లాడుకున్నాం. అంతలో నీలు ఆంటీ అని ఒకామె వచ్చింది. ఆమె వయసు సుమారు 35-38 ఏళ్లు ఉంటుంది. తెల్లటి చర్మం, ఆకర్షణీయమైన శరీరం, పెళ్లి స్పెషల్ సారీ కట్టుకుని, బ్లౌజ్ కాస్త టైట్గా, గాజులు, చైన్, బిందెలు అన్నీ అందంగా ఉన్నాయి. ఆమె అందరితో చాలా ఫ్రీగా, సరదాగా మాట్లాడేది. ఆంటీ నా వైపు చూసి స్మైల్ చేస్తూ, మా అమ్మాయిని చేసుకుంటావా అని అడిగింది. నాకు సిగ్గు ఎక్కువే. మీ అమ్మాయి ఎందుకు నిన్నే చేసుకుంటాది అని సమాధానం ఇచ్చాను. ఆంటీ గట్టిగా నవ్వేసి, చెప్పుకుంటే నేను కూడా బాగుంటాను అంది. తర్వాత ఆమె భోజనం చేస్తుంటే నేను, వాటర్ కావాలా ఆంటీ అన్నాను. వద్దు, పెరుగు కావాలి అంది. నేను తెచ్చి ఇచ్చాను. ఆ తర్వాత ఆమె ప్రతిసారీ నావైపు చూసి మెల్లగా నవ్వుతుంది. నాకు కాస్త ఉత్సాహం వచ్చింది. పెళ్లి అంతా పూర్తి అయి రాత్రి 11 గంటలు అయ్యేసరికి అందరూ అలసిపోయారు. వాళ్లు మాకు పక్క ఇంట్లో ఒక పెద్ద రూమ్ ఇచ్చారు. ఆ రూమ్ పాత స్టైల్లో ఉంది. పెద్ద సీలింగ్ ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతోంది. ఒక 40 వాట్ బల్బ్ మసకగా వెలుగుతోంది. గదిలో 8-10 మంది మగ, ఆడ, మెత్తలు, పరుపులు వేసుకుని పడుకుని ఉన్నారు. కిటికీలు తెరిచి ఉండటంతో బయటి చల్లని గాలి కొద్దిగా వస్తోంది. దూరంగా కుక్కల గొంతులు, ఆకులు కదిలే సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. గదిలో మనుషుల శ్వాస, చెమట, పెర్ఫ్యూమ్ వాసనలు కలిసి ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడింది. నాకు కొత్త ప్రదేశం కాబట్టి నిద్ర పట్టలేదు. 1:45కి మేలుకొచ్చింది. సరే అని వేరే వైపు తిరిగి పడుకున్నాను. తిరిగి చూస్తే నీలు ఆంటీ నా పక్కనే పడుకుని ఉంది. ఆమె సారీ కొంచెం జారి బ్లౌజ్ పైన భాగం కనిపిస్తోంది. నా శ్వాస ఆమె మీద పడుతోంది. నాకు ఆంటీని చూడగానే శరీరం వేడెక్కింది. వేరే ఆలోచనలు వచ్చాయి. నేను ఇంకా ఆమెకి దగ్గరగా జరిగి పడుకున్నాను. ఆంటీ కూడా నా వైపు తిరిగింది. ఆమె ముఖం చూసి నాకు చాలా నచ్చింది. ఆమె కళ్ళు మెల్లగా మూసుకుని ఉన్నాయి కాని ఆమె శ్వాస కొంచెం వేగంగా ఉంది. అప్పుడు కావాలని నా చేయి ఆంటీ మీద వేశాను. నా చేయి నేరుగా ఆమె సాఫ్ట్, వెచ్చని నడుము మీద పడింది. ఆంటీ శరీరం కొద్దిగా గట్టిపడి అటూ ఇటూ కదిలింది. కాని ఏమీ అనలేదు. చేయి తీయలేదు. కొంతసేపటికి ఆంటీ నా చేయి పట్టుకుని సరిగ్గా కప్పి తన నడుము మీద గట్టిగా నిమురుకుంది. ఆమె వేళ్లు నా వేళ్లతో అల్లుకున్నాయి. నాకు శరీరం అంతా జ్వాలగా మారింది. తర్వాత నా చేయిని నేనే మెల్లగా కదుపుతున్నాను. ఆంటీ ఒక్కసారిగా కళ్ళు తెరిచి నా కళ్లలోకి చూసింది. ఆ చూపులో ఆశ్చర్యం, కొంచెం భయం, కాని ఎక్కువగా ఆకర్షణ మరియు కోరిక కనిపించాయి. 2 కళ్ళు కలిసి కొన్ని సెకన్లు లోతుగా చూసుకున్నాం.
గదిలో ఫ్యాన్ సౌండ్, ఇతరుల ఊపిరి సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. మా హృదయాలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఇంతలో ఎవరో ఒకరు కదిలినట్టు సౌండ్ వచ్చింది. వెంటనే ఇద్దరం కళ్ళు మూసుకుని ఇంకా దగ్గరగా అలాగే పడుకుని ఉండిపోయాం. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.